విశ్వాసులు ఉండరు, ఎవరో ఉండరు నీట్ గా ఉండేవాళ్ళు. అదే నీట్ గా ఉండే గుణం ఎవరో మనిషికే లేదు, మనిషి స్వభావం అది. అయ్యగారు పరసమ్మ గారు, సార్ మన పాస్టర్ గారు లైన్ లోకి వచ్చారండి. ఇంకో పాస్టర్ గారు ఉన్నారు. కలపండి. పాస్టర్ గారు గోపి సార్. సార్ పాస్టర్ గారు చెప్పండి. మీ పేరు ఏం పేరు సార్ చెప్పలేదు? రాజు పాస్టర్ అండి. రాజు పాస్టర్ ఏం పేరు? డానియల్ ఏం పేరు కూడా? నేను డానియల్ ను. మీ పేరేంటి పాస్టర్ గారు? సార్ మీ పేరు చెప్పలేదు సార్. నా పేరు డానియల్ స్టీఫెన్ రాజు. స్టీఫెన్ రాజు గారు, మన పాస్టర్ గారు ఆత్మకి మరణం ఉంటుందని అంటున్నారు. మరి మీరు ఏకీభవిస్తారా, వ్యతిరేకిస్తారా ఈ విషయంలో? ఇది పూర్తిగా వ్యతిరేకం అండి. చాలా మంది ఇలాగే బైబుల్ సిద్ధాంతం అసలు ఏమి తెలియకుండా మాకు బాధేస్తుందండి. మేము 10 సంవత్సరాలు బైబిల్ నేర్చుకొని యేసయ్య యొక్క దర్శనం వల్ల మేము పాస్టర్లం అయ్యి వాక్యం మేము చెప్తా ఉన్నాము. కానీ చాలా మంది బైబిల్ యొక్క ఆత్మని అర్థం చేసుకోరు వీళ్ళు. ఇప్పుడు చావు ఎందుకు లేదన్నామంటే, మీకు ఎగ్జాంపుల్ యేసయ్య చెప్తాడు, నన్ను నమ్మకపోతే అగ్ని ఆరని పురుగు చావనేటువంటి ప్రదేశంలో వేసి ఎల్లకాలం ఆత్మని నేను అగ్ని జ్వాలలు కురిపించేసి దాన్ని శాశ్వతంగా అలాగే చేస్తానంటాడు. అంటే ఆ ఆత్మకి చావు లేదనేదే కదా పాస్టర్ గారు. సార్ మీ ఆలోచన ఏంటంటే ఆత్మకి చావు ఉందేనా సార్? ఆత్మకి చావు ఉందా? ఆత్మకు చావు ఉంది. ఎట్లా ఉందంటావు? ఏ విధంగా చెప్తావు? పాపం వల్ల వచ్చు జీతం మరణం. పాపం వల్ల వచ్చు జీతం మరణం అంటే మనిషికి మరణం అండి. మరి ఆ లెక్కన యేసు కూడా ఆత్మ అయిపోయాడు కదా, ఇప్పుడు యేసు కూడా చచ్చిపోయినట్టేనా? యేసు పాపం లేకుండా ఆయన ఆత్మతోటి లేపబడ్డాడు. మనం కూడా పాపం లేకుండా చచ్చిపోతే మన ఆత్మ. సార్ నేను చెప్పేదండి, యేసయ్య కూడా చనిపోయాడు. యేసయ్యని సిలువేసి చంపేశారు యూదులు. ఏంటి అయితే ఆయన ఇప్పుడు చనిపోయి ఆత్మగా తిరుగుతున్నాడు. రెండో రాకడ వస్తుందని చెప్పి మేము ఆలోచిస్తా ఉన్నాము. మీరేంటి ఇప్పుడు మీరు యేసయ్య ఆత్మ చచ్చిపోయిందంటావేంటి? మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? రెండో రాకడ మేము ఇన్ని సంవత్సరాలు బట్టి మేము ప్రార్థన చేయటం వృధా అయిపోయింది కదా. యేసునందు నిత్య జీవం సార్. మనకి యేసునందు నిత్య జీవమే కాదన్నా, మరి నువ్వేం చచ్చిపోయింది అంటున్నావు కదా యేసు ఆత్మ. యేసు ఆత్మ చనిపోలేదండి, ఆయన ఆత్మతో లేపబడ్డాడు. నేను చెప్పేది వినండి. మీరు పాస్టరేనా? అవునండి. మీకు ఎంతమంది ఉన్నారు విశ్వాసులు? మన సంఘంలో ఉంటారులే కొంతమంది. అంటే ఎంతమంది? ఒక 40-50 ఫ్యామిలీస్ ఉంటారు. నా సంఘంలో ఎంతమంది ఉందో తెలుసా? 75,000 మంది నా సంఘం. 75,000 మంది. ఓకే సార్, గాడ్ బ్లెస్ యు. హైదరాబాద్ లో ఉంది నా కల్వర్ చర్చి ఉందా నీకు? వాడు తెలుసా నీకు? కల్వర్ సతీష్ గారు తెలుసా? బాగా తెలుసు. వాడు నా శిష్యుడే కదా. కల్వర్ సతీష్ గారికి నంబూర్లో ప్లేస్ ఇప్పించింది నేనే. ఆడ హైదరాబాద్ లో మియాపూర్ లో ప్లాట్ ఇప్పించింది నేనే. వాడికి వాక్యం చెప్పించింది నేను, వాడికి వాక్యం నేర్పించింది నేను వాడికి. కాకపోతే నేనేంటంటే బయటకు రాను, యూట్యూబ్ లో అట్లా రాను నేను. ఎందుకంటే యేసయ్య ఏం చెప్పాడంటే ప్రచారం ఉండకూడదు అన్నాడు ఆయన. ఎవరు? యేసయ్య. ఆయన అంటాడు కదా, చెప్పేది రండి, అన్యుల దగ్గరకు వెళ్ళకుడి, హిందువుల దగ్గరికి అసలుకి వెళ్ళకండి అని చెప్తాడు యేసయ్య. హిందువులు జోలికి వెళ్ళకండి, హిందువులకు అసలు వాక్యం చెప్పొద్దు అంటాడు. ఒకడు తన మతంలో నేను చెప్పేది వినండి, ఒకడు తన మతంలో చేర్చుకున్నటకు భూ దిగంతములు తిరగవచ్చును, కానీ వాడు నూరంతులు నరక పాత్రులు అవుతున్నాడు అంటాడు యేసయ్య. ఎవడైనా సరే బాప్టిజం ఇచ్చి
యేసు మతంలోకి తీసుకుంటే వాడు నిత్య నరకానికి పోతాడని చెప్పి యేసు యొక్క ఆజ్ఞ. మీరు చదవలేదండి బైబిల్? తెలీదా మీకు? తెలుసు తెలుసు అయ్య గారు. మరి మరి అన్యుల కంటే తెలియదు, మీకెందుకు తెలియదండి? నా చేత తెప్పించుకుంటారు మీరు. చెప్పాడు కదా యేసయ్య. అసలు అసలు పరలోకం ఎవరికి ఉందో తెలుసా మీకు? చెప్పండి. ఇజ్రాయేలీలకే ఉంది పరలోకం. ఆ ఇజ్రాయేలీలో కూడా కొంతమందికే ఉంది. చెప్తా వినండి. ఇశ్రాయేలీలకి ఉపమానంగా చెప్తుంటాడు ఈయన, వాక్యం చెప్తుంటాడు. అప్పుడు వచ్చి ఒక అతను వచ్చి అడుగుతాడు, యేసయ్య మీరు ఎందుకు ఇట్లా రహస్యంగా ఉపమానంగా చెప్తున్నారంటే, పరలోకం మీకు మాత్రమే అనుగ్రహించబడింది, పరలోకం అన్యులకు కాదు. అందుకే వాళ్ళు వినకుండా మీకు మాత్రమే ఉపమానంగా మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను అంటాడు ఆయన. మరి ఇది కరెక్ట్ అయినప్పుడు ఇప్పుడు యేసు మాట మీరు వినకపోతే ఎట్లాగండి? మీకు పెళ్లి అయిందా? అయింది అయ్య గారు. అరే ఎంత పని చేశారండి మీరు. అసలు ఇట్లా మీరు ఏమండి, మీరు ఏ వాక్యం చెప్తున్నారండి? అసలు మీ ఆత్మ ఇప్పుడు నశించబోయేటట్టు ఉంది కదా. నేను పెళ్లి చేసుకోవాలా? యేసయ్య ఏం చెప్పాడు? నా నిమిత్తము నీ తల్లిదండ్రులను, నీ అన్నను, నీ చెల్లిని, నీ అక్క చెల్లులను, నీ పిల్లలను, నీ భార్యను, ఆఖరికి నిన్ను నువ్వు అసహించుకొనుకుంటే నా శిష్యుడు కానేరు అన్నాడు కదా మన యేసువారు. అన్నాడా కదా? అది అందరికి చెప్పలే. అరే అరే అన్నాడా లేదండి? ఇది నీకే అన్నాడు. నీ పేరేంటి చెప్పు? డానియల్. ఇది డానియల్కి నేను చెప్పలేదని ఎక్కడ బైబుల్లో ఉందా? లేదు కదా. డానియల్కి చెప్పట్లేదు ఈ వాక్యం, వాళ్ళకి మాత్రమే. డానియల్కి నేను చెప్పలేదని ఉందా? లేదు. మరి ఇది అందరికే, దేవుని వాక్యం అందరికి చెందిద్దండి. ఒక తండ్రి యొక్క సంపాదన కుటుంబం మొత్తానికి ఎలా పంచుతావో దేవుని యొక్క వాక్యం అందరికి ఉంటది. అది వాడికి ఈడికని ఎట్లా ఉంటది? నీ తండ్రి నీ పెళ్ళయింది కదా, అయింది. నీ పెళ్ళయింది, నీ సంపాదన నీ భార్య పిల్లలకి అందరికి ఉంటదా? నీ భార్యకి ఒక్కదానికే ఉంటదా? అందరికి, నా కుటుంబానికి అందరికి కదా. మరి వాక్యం అందరికి రాదా? అందరికి. అయితే ఇశ్రాయేలు ప్రజలకి అంటున్నారు కదా మీరు. ఇశ్రాయేలు ప్రజలు చెప్పేది రండి, నేను చెప్తా వినండి, మీకు విడమని చెప్తా. పరలోకంలో ఇజ్రాయేల్ వారికే పరలోకం. కొన్ని వచనాలు కొన్ని మనకు వచ్చినాయి. మనకేం చెప్పాడు యేసయ్య? పెళ్లి చేసుకోండి, మీరు పెళ్లి చేసుకోకుండా రక్షింపబడిన ప్రతి ఒక్కరికి సార్, రక్షింపబడిన ప్రతి ఒక్కరికి నిత్య జీవం పరలోకం లేదండి. నేను చెప్పేది వినండి. మీరు మీరు మీ పిల్లల్ని, మీ భార్యని మీరు ప్రేమిస్తున్నారా? తప్పు చేశారండి. యేసయ్య ఏం చెప్పాడు? నా నిమిత్తం నీ భార్య పిల్లలు అందరినీ అసహించుకోమన్నాడు ఆయన. ఎందుకు అసహించుకోమన్నాడు సార్? అయ్యో ఏమంటున్నాడు? ఏమండి ఒక నిమిషం సింహ గారు యేసయ్య చెప్పలేదా నా నిమిత్తం అందరిని అసహించుకోమని? హలో, చెప్పలేదు. ఎవరిని అసహించుకోవాలి సార్? సరే మీకు వాక్యం చూపిస్తా చూడండి. సింహ గారు యేసయ్య చెప్పాడు కదా, యేసయ్య ఏం చెప్పాడు? నా నిమిత్తము తల్లినైనను తండ్రినైనను భార్యనైనను ద్వేషించకుండా, తన శరీరానైనా సరే ద్వేషించకుంటే నా శిష్యుడు కానేరడు. అయిపోయింది కదా. ఇంకొక విషయం కూడా చెప్తాడు. చెప్తా నేను. ఆగండి ఒక్క నిమిషం. ఇంకొక కూడా చెప్పాడు. ఏం చెప్పాడు? ఎవడైనా సరే నన్ను ఇష్టపడిన వాడిని కత్తి వేటున హతం చేయడు నా దగ్గర తీసుకొచ్చా అన్నాడు యేసయ్య. చెప్పాడా లేదా? చెప్పాడు. మరి ఇప్పుడు మీరు ఎవరినైనా హత్య చేశారా? ఎంతవరకు ఎంతమంది చంపారు మీరు? ఎవరిని చంపలేదు. అరే మీరు ఏంటండి, ఏం క్రైస్తవులు, మీరేం పాస్టర్లు అండి? నేను ఇప్పటికీ 670 హత్యలు చేశాను. ఆత్మీయంగా శారీరకంగా? శారీరకమే, ఆత్మీయ లేదు, తొక్కలేదు. ఇక్కడ యేసయ్య చెప్పాడు చంపమన్నాడు. సార్ యేసయ్య చెప్పాడు చంపమన్నాడు, నేను చంపానండి, నాకు సంబంధం లేదు. అది నువ్వు ఎంతమంది చెప్పు. లేదు, చంపాల్సిందేనండి. ఇప్పుడు నీ కన్ను యేసయ్యని చూడటానికి అభ్యంతరపడితే తీసేసుకోవాలి. నీ చెయ్యి యేసయ్యని మొక్కడానికి అభ్యంతరపడితే నరికేసుకోవాలి. యేసయ్య దగ్గరికి నీ కాళ్ళు నడవడానికి అభ్యంతరం పడితే తీసేసుకోవాలి. ఓకే.
అది విషయం. ఇప్పుడు ఏసై దగ్గరికి వెళ్తే పాస్ రాలేదనుకో అంగం కోసేసుకోవాలి. ఇంకోటండి, యేసు నమ్మకపోతే తిరుగుట్రాక సముద్రంలో పాడేయాలి. పడేయాలి. ఈయనేమో ఇంతవరకు ఒక అచ్చి కూడా చేయలేదండి సింహ గారు. నేను ఇప్పుడు 670 అర్జీలు చేశాను. బైబిల్ పనిచేయడండి, అబ్బాయి వీళ్ళు ఏంటంటే ఇప్పుడు వాడు కూడా అంతేనండి. వాడు ప్రవీణ్ పగడారు గాడు, వాడు వాకింగ్ చేసుకోవడానికి డైలీ వచ్చేవాడు. నేను వద్దంటే అయ్యా నీ దండం పెడతా అని చెప్పి కాలు పట్టుకునేవాడు. అరే మెయ్యి ఉన్నాడు కదా పిటి సుందరరావు అంటే వాడు ఒక పెద్ద పోరంపుకు వెదవండి, వాక్యం వాడికి రాదు అని చెప్పి నా కాళ్ళు కడ్డాలు పట్టుకుంటే నేను వద్దన్నా. సరే నువ్వు పని చేయరాని వాడికి ఒక పరీక్ష పెట్టానండి. నేను దొడ్డికి వెళ్ళేటప్పుడు పొద్దున్నే ఉదయాన్నే 4:30కి దొడ్డికి వెళ్తా. అప్పుడు నువ్వు చెంపొట్టుకొని రావాలి అని చెప్పా. అంటే అప్పుడు మా దొడ్డు ఉండేది కాదండి. అలాగే అయ్యగారు అని చెప్పి 3 సంవత్సరాలు నా దగ్గర చెంపొట్టుకొచ్చాడు ఆడు. ప్రసన్న బాబు ఆడెందుకు ప్రవీణ్ పగడాలు గారు కూడా అంతే సార్. నేను ఒక్కటే చెప్పేది, మన హిందూ ధర్మంలో నేను దొడ్డి కట్టిన తర్వాత మేము వచ్చలు పోతే వాడు కడిగేవాడు ప్రవీణ్ పగడాలు గాడు. జాన్ బాబు ఉన్నాడు కదా, ఒక నిమిషం ఆగండి. జాన్ బాబు గారు ఉన్నాడు కదా, జాన్ బాబు విజయవాడలో ఉంటాడు. వాడు కూడా నా దొడ్డి కడిగేవాడు డైలీ వచ్చి వాక్యం నేర్చుకోవడానికి. మనుషుల గురించి కాదు సార్. ఇప్పుడు మన గోపి గారు ఏమంటున్నాడంటే వీటి సుందరరావు వాక్యం కోసమే. ఇప్పుడు మన హిందూ ధర్మంలో చూసుకుందాం సార్, మన భారతదేశంలో ఉన్న హిందూ ధర్మంలో ఏ విధంగా ఉండాలని అడిగేండు మన గోపి గారు. అవి మాట్లాడండి. ఈ పాస్టర్లు, సంఘాలు, చర్చిలు మనకెందుకండి? ధనియాల్ పాస్టర్ గారు, నేను ఒక చిన్న వాక్యం చెప్తానండి. ఆ వాక్యం అద్భుతంగా ఉంటుంది. మరి వివక్ష అనేది లేదు కదా ఇక్కడ చూడండి. ఇందులో చెప్పండి సార్. అదే ధర్మంలో చెప్పండి. మత్తయి సువార్త 12:13-12 కలిగిన వానికి ఇవ్వబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగిన ఎంతయు వాని వద్ద నుండి తీసివేయబడును. ఇది సమానత్వం అండి, సమానత్వం. అయ్యా బానిసత్వం చెప్తారండి. బైబిల్ బానిసత్వం చెప్తారండి. బానిసత్వం ఎలా ఉందో తెలుసా? ఆడపిల్లని అమ్మేస్తే కనుక, అయ్యా పాస్టర్ గారు బాగా వినండి, మగ పాప పనివాడు ఎవరైతే ఉన్నాడో వాడు దాసుడై ఉండి వాడు పారిపోయినట్టుగా ఈ ఆడపిల్ల పారిపోకూడదంట. ఇష్టం వచ్చినట్టు వాడుకోవాలి, కొట్టాలి. 2 రోజులు కొట్టిన పట్టుకుంటే కనుక మళ్ళీ పనులు పెట్టుకోవాలి. చచ్చిపోతే కనుక ఒక గొర్రెని పట్టుకెళ్ళి యెహోవాకి బలి ఇవ్వాలి. ఆడపిల్లని మానభంగం చేస్తే ఒక పొటేలు పట్టుకెళ్ళి యెహోవాకి బలి ఇవ్వాలి. సమానత్వం అయ్యా, సమానత్వం. సింహ గారు అద్భుత వాక్యం మర్చిపోయారు. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత 3 రాత్రులు సెక్స్ చేసిన తర్వాత ఆ అమ్మాయి కన్ను కాదని వాడికి అనిపిస్తే రాళ్ళతో కూడా చంపేయాలి. అది కూడా తల్లిదండ్రుల దగ్గరే చంపేయాలన్నమాట. ఇది ఒక అద్భుతమైనటువంటి యెహోవా కట్టడి. అది ధర్మశాస్త్రం సార్, అది ధర్మశాస్త్రము. ఆ ధర్మశాస్త్రం నీ బిడ్డ ఇప్పుడు కాదు మనం బోధించేది సార్. ఆ ధర్మశాస్త్రాన్ని నీ బిడ్డకు ఉపయోగించు. నీ బిడ్డకి పెళ్లి అయిన తర్వాత నీ అల్లుడికి అనుమానం వస్తుంది 3 రాత్రులు గడిచిన తర్వాత, మామయ్య నాకు నీ కూతురు వద్దు, నీ కూతురు దగ్గర కన్యత్వ లక్షణాలు ఏ కోసనాలు లేవు, 3 రోజులు నేను ఇబ్బంది పడ్డాను, నాకు వద్దు ఇది అనగానే నువ్వేం చేస్తావంటే ఆ బట్టలు లోదుస్తులు అన్ని మీ తోటి పాస్టర్లు అందరికి చూపించాలి. అందులో మరకుందనుకో ఏం పర్లేదు, వాడు 2-3 ఫోటోలు ఇస్తాడు మీ అల్లుడు. ఒకవేళ మరకలు లేవనుకో పాస్టర్లు మీరందరూ కలిసి మీ కూతుర్ని సాగుకొట్టేయండి. ఎందుకంటే మన బైబుల్ యొక్క సిద్ధాంతం ప్రకారం బతకాలి, ధర్మశాస్త్రం ప్రకారమే. లేదు నన్ను సాయం చేయమంటే నేను కొట్టి రాళ్ళతో కొట్టేసి చంపేస్తాను మీకు ఒకవేళ మనసు ఒప్పపోతే. ఎందుకంటే నేను ఒక సాటి పాస్టర్. మనకు బైబిల్లో లొసుకులు ఉండొచ్చు, కానీ మాట్లాడేది హిందూ ధర్మంలో మాట్లాడుతున్నా సార్. హిందూ ధర్మంలో చెప్పండి. లొసుకులు ఉంటే బైబుల్ పవిత్ర గ్రంథం ఎట్టయిద్ది? లొసుకులు ఉండేది గ్రంథం అయిద్దా? మీరు అట్లా భావిస్తున్నారు కదా సార్. ప్రతి వచనాన్ని సమాధానం దొరకదు. ఇప్పుడు ఒక ఆడపిల్లని సెక్స్ చేసిన తర్వాత ఆ పిల్లకి కన్య కాదు అంటూ మంచి మాట. అది బైబిల్ ఇది మంచి బోధించినప్పుడు బైబిల్ బోధించడం ఇది మంచి మాటని నువ్వు హిందూ ధర్మంలో
ఏం ప్రాబ్లం అడిగారు కదా. ఏమండి ఈ సోది హిందూ ధర్మం గురించి మాట్లాడండి, కొట్లాడండి. ఈ సోది నాకు చెప్పాకు. నేను పాస్టర్ని, నేను జాన్ బాబు గారిని గడగలాడిచ్చాను. నా పేరు చెప్పు. వాడు రాజు అంట అండి, ఎవడో నాకు ఫోన్ చేశాడు పాస్టర్ అని, ఉచ్చపోసుకుని వస్తున్నాడు వాడు జాన్ బాబు గారు. వాడు గాని పిడి సుందరరావు గారు గాని పాలిమేళలో ఉంటాడు చూడు విజయవాడలో, వాడినైనా అడుగు నా పేరు చెప్పు రాజని. వాడు వాక్యానికి విరుద్ధంగా మాట్లాడొద్దండి. వాక్యానికి విరుద్ధంగా నువ్వు చేస్తున్నావు. వాస్తవంగా నీ చెయ్యి నువ్వు నరుక్కోవాలి. ఏంటి నీ కాళ్ళు నువ్వు నరుక్కోవాలి, నీ కన్ను నువ్వు బీక్కోవాలి. అసలు నీకు పెళ్లి కాకూడదు. నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అసలు నువ్వు పిల్లల్ని ఎట్టకన్నావు? అసలు ఏ ధైర్యంతో పిల్లలు కన్నావు నువ్వు? యేసయ్య ఏం చెప్పాడు? నా నిమిత్తం, నా నామం నిమిత్తం నీ తల్లిదండ్రులు, పిల్లలను, అక్క చెల్లెలను, భార్య పిల్లలను అందరినీ అసహించుకో, అసహించుకున్నాడు కదా. నువ్వు అసలు ఎంత ధైర్యం ఉంటే పెళ్లి చేసుకుంటావు? కాదు, నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు పెళ్లి చేసుకుంటావు? అసలు పెళ్లి చేసుకోవడం ఉందా? మన బైబుల్లో పెళ్లి ఎక్కడ ఉంది? సృష్టించాడు కదా. ఏమండి అయ్యగారు, పాస్టర్ గారు, అసలు బైబుల్లో ఎక్కడైనా పెళ్లి అనేది ఉందా? పెళ్లి అనేది రాసి అసలు ఎక్కడుంది చెప్పు? వరుడు వరుణి అని ఉన్నది, రిబ్కా ఇస్సాకు ఉన్నది. ఎక్కడుంది? చదువు. అతను సింహ చదువుతాడు. సింహ దేవుడు ఆదామవ్వలను జతపరిచాడు, ఏకపరిచాడు. సార్ జతపరచడం అంటే వేసుకోవడమే, సెక్స్ చేసుకోవడమే. ఇక పెళ్లి అనేది ఏమీ లేదు బైబుల్లో. నేను పాస్టర్, నాకెట చెప్తావు నువ్వు? నీకు ముష్టి 70 కుటుంబాలు ఉన్నాయి, నీకు ముష్టి 70 కుటుంబాలు ఉన్నాయి నీకు. నా కాడ 7,500 మంది ఉన్నారు. సారీ 70,500 మంది ఉన్నారు. కర్ణాటకలో మాట్లాడుతున్నది ఏంటండి? కర్ణాటకలో 1,00,000 మంది ఉన్నారు. ముంబైలో 5 లక్షల మంది ఉన్నారు. కరవూరు సతీష్ గాడే నా కాళ్ళు పట్టుకుంటా డైలీ వచ్చాడు వాకింగ్ చెప్పమని. కాళ్ళు పట్టుకోవటము ఆడు పట్టుకున్నానండి. నేను చెప్పనని చెప్పాను. వాడు ఆ వాక్యం చెప్తేనే కదా వాడు డబ్బులు వచ్చేది. వాడు వాక్యం నేర్చుకునే కదా ఇప్పుడు కోటీశ్వరుడు అయిపోయింది. మనము గురువులం అనిపించుకోవద్దు. గురువు ఏంటి? దేవుళ్ళం అనిపించుకోవద్దు. అసలు బైబుల్లో ఎక్కడ పరిశుద్ధత ఉందో, ఎక్కడ మహిమ ఉందో చెప్పు. దావీదు భార్యను తీసుకెళ్లి దావీదు కొడుకు చేత సెక్స్ చేయించాడు. లోతు తీసుకెళ్లి లోతు కూతుల చేత సెక్స్ చేయించాడు యెహోవా. తర్వాత యూదా వంశపు గోత్రం అంటాడే యేసుని. యూదా అనేవాడు పచ్చి లంజా కొడుకు, వాడు పారంబోకువాడు, వాడు పచ్చి వ్యభిచారి, వాడు కోడలతో సెక్స్ చేశాడు. ఆ పని చేయించింది యెహోవా. మరి నాకు చెప్తాను, అలా చేయించలేదు. వాడే దగ్గర నుండి చేయించాడు. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనుషులు త్రోవ తప్పిపోయారు. దావీదు భార్య దావీదు సైనికుడు భార్యతో సైనిస్తాడు కదా. కరెక్టే సార్. మనుషుల గురించి ఎందుకు? మనుషులు అందరూ తప్పిపోయారు. చెప్పేదండి వాళ్ళని కాదు. వినండి 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 మీరు వినండి వినండి మీరు వినండి వినండి మీరు. ఇప్పుడు దావీదు సైనికు భార్యతో సైనించిన తర్వాత యెహోవా ఏం చెప్పాడు? దావీదు, నీ యజమాని కవిగిట స్త్రీలని కవిగిట చేర్చుతుంది కదా, నీకు కావాలంటే ఇంకా నువ్వు ఇచ్చేవాళ్ళని అన్నాడా లేదా? అవును. నీకు వచ్చిన మొత్తం చెప్పి నువ్వు రహస్యంగా చేసావు కాబట్టి నీ భార్యని నీ ఇంటి వారికి ఇచ్చి సెక్స్ చేయిస్తానంటాడు మహాదేవుడు. అలాగే మిద్ది మీద తీసుకెళ్లి తన కొడుకుల చేతని 10 మందిని వరుసగా పండబెట్టి వాళ్ళ కోకలు ఎత్తి వాళ్ళ లంగాలు ఎత్తి సెక్స్ చేయించినటువంటి మహాదేవుడు అండి ఆయన. మరి దేవుడు అంటే ఏంది? సెక్స్ చేయించడమే. దేవుడు చెప్పలేదు, దేవుడే చేపించాడు, దూరపరిచాడు. చేతులు అపవిత్రమైనవి, నువ్వు రక్తంతో ఉన్నాయి కాబట్టి నా మందిరం కట్టకూడదని దేవుడు. ఇప్పుడు నువ్వు వయసులో ఏదో ఒక అమ్మాయితో సెక్స్ చేయలేదా? ప్రమాణం చేయి. నువ్వు వయసులో ఉండగా ఏ పిల్లతో సెక్స్ చేయలేదా? తెలియనప్పుడు చేశాం సార్. ఇప్పుడు చెప్పేది రండి. దావీదు గారు కూడా తెలవకుండా చేశాడు సైనికుడి భార్యని. దావీదు భార్యని, సైనికుని భార్యని వాడి పిల్లాన్ని కొడుకుల దగ్గర బండబెట్టాడు. ఇప్పుడు నువ్వు కూడా వేరే అమ్మాయితో సెక్స్ చేసావు కాబట్టి నీ భార్యకి కూడా అదే శిక్ష తీసుకొస్తే నువ్వు యెహోవాకు దండం పెడతావా? మహాదేవుడు అయ్యా. దేవుడు క్షమించడమే అండి. ఎక్కడ క్షమించడం అంటే వాడి పిల్లాన్ని తీసుకెళ్లి కొడుకులకు బండెత్తాడా యెహోవా అనేవాడు?
క్షమించడం అంటే తల్లి కొడుకుని బండ పెట్టడమా? సార్ అవి ఆ రోజులు అజ్ఞాన కాలములు, అవండి అవి అజ్ఞాన దినాలు. వాళ్ళు అజ్ఞానులండి. ఈ దుర్మార్గుడు దుష్టుడు కామాంధుడు బ్రోకర్ అయినటువంటి యెహోవాకి బుద్ధి లేదా? అర్థం చేసుకోరా మీరు? అంటే చూసి చూడనట్టు ఎందుకు ఉంటాలండి? తప్పు చేసినప్పుడు తప్పు చేసిన అజ్ఞాన కాలములు అండి అవి. సార్ తప్పు చేసిన వాడికి శిక్ష ఉండాలి కానీ తప్పు చేయనటువంటి వాళ్ళకి శిక్ష చేయటం అనేది మూర్ఖత్వం. ఈడు ఒక బ్రోకరు, యెహోవా అనేవాడు బ్రోకరు. దావీదు వాడికి బ్రోకర్ డబ్బులు ఇయ్యలే, కమిషన్ ఇవ్వకపోతే వాడి కోపం వచ్చి వాడు కొడుకుల చేత తల్లిని దెంగిచ్చాడు. వాడు అప్పుడు ఏం చేశాడు, వాడి పేరు అప్సులోమో ఏదో ఉంది, వాడు డబ్బులు ఇచ్చాడు బ్రోకరేజానికి. యెహోవాకి డబ్బులు ఇస్తే ఇది న్యాయంగా ఉంది, ఎందుకంటే బ్రోకర్ కాబట్టి. యెహోవా అనేవాడు బ్రోకరు, వాడు పక్కా అమ్మాయిల బ్రోకరు. నీకు కావాలంటే రాసుకో. ఎందుకు బ్రోకర్ అన్నాడంటే నోవాహు ప్రళయం తీసుకొచ్చి బొచ్చు కాదు ఎవరికో చెప్పా సోది. తల్లి దగ్గర కొడుకుని పెట్టాడు సుల్లి, వాడు సృష్టికర్తమయా నాకు అర్థం కాదు. తండ్రి దగ్గర కూతురుని బండి పెట్టి లోతు సెక్స్ చేయించినోడు వాడు. నోవాహు జలప్రాణం తెచ్చి అన్నజల్లిని పండబెట్టినోడు యెహోవా. జలప్రాణం తెచ్చి మొత్తం నోవాహుకు 3 కొడుకులు 3 కోడళ్ళు ఉంటే మీరు ఫలించి భూమిని నింపమంటాడు. ఇప్పుడు 3 కొడుకులు 3 కోడలు ఉన్నప్పుడు ఎంత ఫలించిన అన్నదమ్ములు అక్కజల్లి అవుతారుగా. మరి వాడికి బుద్ధి జ్ఞానం లేదా? కడుపు అన్నం తింటున్నాడు, పెంట తింటున్నాడు యెహోవా అనేవాడు. అన్నజల్లి అవుతారే వీళ్ళు వరుస కాదే అని చెప్పకూడదు. ఈ మాట అని తెలియదా వాడికి? యెహోవా చెప్పాడు కాబట్టి అన్నజల్లు అక్కదమ్ములు సెక్స్ చేయించుకున్నారు. మరి వాడు కడుపుకు అన్నం తింటున్నాడు, పెంట తింటున్నాడు యెహోవా. చెప్ప ఈ పాయింట్ మీద చెప్పు నువ్వు. అజ్ఞాన కాలంలో అజ్ఞానం లేదు, నా బొచ్చు లేదు. వీడి గనక యెహోవా అనేవాడికి చెప్పేదినండి. ఒక సోదిన పక్కన చెప్పేదిన. ఇప్పుడు ఈడే గనక దుర్మార్గుడు కాకుండా ఉంటే ఈడు ఇంకొక 2-3 కుటుంబాలని బతకనిచ్చి ఇట్లా 5-6 కుటుంబాలను 5-6 కుటుంబాలు వేరు కుటుంబాలు సృష్టించి అరే బాబు మీరు వరుస వాయగలిగి ఫలించడానికి అనేవాడు. వీడికి ఆలోచన లేదు. ఏ కాడికి అన్న దగ్గర చెల్లెని బండ పెడదాం, తల్లి దగ్గర కొడుకుని బండ పెడదాం, మామ దగ్గర కోళ్ళని బండ పెడదాం, వదిన దగ్గర మదిని బండ పెడదాం అని వరుసలు లేకుండా చేసేవాడి దుర్మార్గుడు ముండాకుడికాయ బాబు యెహోవా అనేవాడు. వాడు కడుపుకు అన్నం తిండు, పెంట తింటాడు. వాడు చెప్తాడు కదా ఎవలప్పమ్ములు మనిషి మలంతో చేసుకుని తినమంటాడు కదా. ఈడు తిన్నాకే మనుషులకు చెప్తాడు. మరి యెహోవా చెప్పాడు కదా ఎవడప్పమ్ములు మనిషి మలంతో తినమని. మరి నువ్వు తింటున్నావా పెంట? నువ్వు తినాలిగా. మరి దేవుడు ఎప్పుడు తప్పు చేయడు సార్. అదికే సార్, అది తప్పు కాదు కదా. పెంట తినటం తప్పు కాదు. మరి విశ్వాసులు ఏరిగింది నువ్వు తింటావా? నువ్వు విశ్వాసులు దశంభాగం తీసుకుని తింటున్నావు, విశ్వాసుల దగ్గర దశంభాగం తీసుకుంటున్నావు కదా ఈ బైబుల్లో ఉందని. మరి అదే బైబుల్లో పెంట తినమని కూడా ఉంది. మరి తింటావా? ఈ విశ్వాసులు ఏరిగింది తింటావా నువ్వు? ఇప్పుడు మీరు బోధకులు ఇవన్నీ సోది మాట చెప్పమాక, ఈ సోది మాట చెప్పమాకు. బైబుల్లో 10వ భాగం ఉంది కాబట్టి కానుకలు ఉన్నాయి కాబట్టి తీసుకుంటున్నావు. మరి అదే బైబుల్లో అదే దేవుడు పెంట తినమని కూడా చెప్పాడు. మరి అదే విశ్వాసం కరెక్టే కదా. విశ్వాసులు ఏరిగింది ఎప్పుడు వాక్యము నాకు చెప్తున్నావు కానీ నీ వాక్యం చెప్పరా సార్? నీ వాక్యమే, నా వాక్యం నాకు వద్దు. అరే నీ వాక్యమే కావాలి, ఇంకే వాక్యం? ఇప్పుడు బైబుల్లో డబ్బులు తీసుకోమని ఉంది కాబట్టి తీసుకున్నావు. మరి బైబుల్ పెంట తినమని ఉంది, మరి ఎందుకు తింటున్నావు నువ్వు పెంట? నువ్వు తెలుసు నా వాక్యము, నీ వాక్యం ఎవరికి తెలుసాయా? నువ్వు పెంట ఎందుకు తినవు? నా వాక్యం నీకు తెలుసు కాబట్టి చెప్తున్నావు. నీ వాక్యం ఏందో చెప్పు. నువ్వు పెంట ఎందుకు తినవు అని అడుగుతున్నాను నేను న్యాయంగా. ఏమండి సింహ గారు, న్యాయమేనా కాదా? ఇప్పుడు బైబుల్లో డబ్బులు తీసుకున్నప్పుడు బైబుల్లో పెంట తినాలి కదేనా? ఏమండి మీరు ఏరిగింది కూడా ఇవ్వండి మనోడికి, నేను ఏరిగింది కూడా పంపిస్తాను మనోడికి, పాస్టర్కి తింటాడు. దశంభాగం ఇద్దాం. సార్ ఆగండి, నేను చెప్పేదండి సార్ వినండి. పాస్టర్ గారు నాకు నెలకు వచ్చేసే ₹1,00,000 నేను సంపాదించేది. ₹1,00,000లో 10 లక్షలు ఇస్తా నేను నీకు. అలాగే నేను ఏరిగింది కూడా నీకు పార్సల్ చేస్తా. డబ్బులు తీసుకొని ఏరిగింది కూడా తిను నువ్వు. ఎందుకంటే బైబిల్లో 2 ఉన్నాయి. నీ వాక్యం అదే చెప్తుందా సార్? ఇది బైబిల్ వాక్యం అండి. ఏరిగింది తినాలి, నువ్వు దశంభాగం కూడా తీసుకోవాలి. ఇప్పుడు యెహోవా నీకు ఐగుప్తు దేశంలో వాళ్ళు దోచుకున్న తర్వాత, ఐగుప్తు దేశం నుంచి వచ్చిన తర్వాత ఇశ్రాయేలు దోచుకుంటారు. దోచుకున్నాక ఆ డబ్బులు యెహోవాకు వాటా ఇవ్వరు.
నువ్వు యెహోవాకి వాటా ఇవ్వవా అని చెప్పేసి వాడిని రాళ్ళతో కూడా చంపించేస్తాడు యెహోవా. యెహోవా ఒక మాట చెప్పాడంటే సరిగానే ఉంది సార్ నువ్వు చెప్పేది వాక్యము. అంత దుర్మార్గమైనటువంటి యెహోవా చెప్పిన మాటలు నువ్వు ఎందుకు వింటలేదు సార్? ఈ హిస్టరీ కాదు నువ్వు మాట్లాడేది, నీ హిస్టరీ చెప్పరా సార్? అరే బాబు నీ మాస్టర్ నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు విశ్వాసులు వచ్చేసి 20 లక్షల మంది విశ్వాసులు ఉన్నారు. నాకు నెలకు ₹1,00,00,000 వస్తాయి. నాకు దశమ భాగం ₹1,00,00,000 వస్తాయి నాకు. ఇప్పుడు నీకు ముష్టి 70 కుటుంబాలు ఉన్నాయి నీకు. నాకు 20 లక్షల మంది నాకు ఉన్నారు. ₹1,00,00,000 నెలకు వస్తాయి. సత్యంలో నడిపించారు, సర్వ సత్యంలోనికి నడిపించాలి. మీరు బైబుల్లో సత్యం నా బొంగు సందులు ఉందంట. ఏం మాట్లాడతావు నువ్వు? అమాయకులు చెప్పు. సత్యం లేదు, నబ్బొచ్చు లేదు, అంత ఉంది బూతి తప్ప. కొడుకుతో తల్లిని తెంగటం, కోడలు మామని తెంగటం, అత్త అల్లుని తెంగటం, అన్న చెల్లెల్ని తెంగటం, మరిది వదిన తెంగటం, ఇది తప్ప సత్యం లేదు, నబ్బొచ్చు లేదు. ఉరకబా ఏం మాట్లాడతావు? నేను పాస్టర్ నాకు చెప్తావేంద్ర నువ్వు? సత్యం ఏడుంది అసలు? అసలు బైబుల్ ప్రకారం నువ్వు అయితే బతకలేవు. నువ్వు బైబుల్ ప్రకారం నువ్వు బతకాలంటే, నువ్వు బైబుల్ ప్రకారం బతకాలంటే నువ్వు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలా? బైబుల్ ప్రకారం నువ్వు బతకాలంటే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలా? ఎందుకంటే అన్యాయంగా ఉంటది. ఆడపిల్లని బానిసగా చేసినోడే యెహోవా. ఏమయ్యా, ఇప్పుడు ఎవడికని పెళ్లి అయితే 3 రాత్రులు అయిన తర్వాత కన్నెపొర టెస్ట్ చేయటం ఏంది? ఆ దొంగనా కొడుకాడు యెహోవా అనేవాడు దేవుడా? ఏమన్నా కామాత్ముడా? ఎవరు సార్? హలో, కదయా. ఇప్పుడు ఆడపిల్లని బానిసగా చేసినోడు కదా వాడు. మనుషుల్ని బానిసలుగా చేసుకునేవాడే యెహోవా అనేవాడు. వాడు గురించి మా చెబుతావేంది? నాకు అర్థం కాదు. నువ్వు బండి ఉందా? నువ్వు బండి మీద తిరుగుతుందా? కోడి పిల్లలా పెద్దయ్యా? పెద్దయ్య ఉండి కోడి పిల్లలు తీసుకొని రాపో, దెంగిపో. వాళ్ళ కోడి పిల్లలు తీసుకో, వాళ్ళ దగ్గర దశమ భాగాలు తీసుకో, వాళ్ళ ఆస్తులు తీసుకో. నువ్వు బాగుపడి వాళ్ళు నాశనం అయిపోతారు. ఇదేరా బాబు పాస్టర్ల మొత్తం. ఈ పాస్టర్లు అందరూ ఎప్పుడు నాశనం అవుతారు? ఈ దేశం అప్పుడు బాగుపడుతుంది బాబు. హలో సార్. హలో, ఏదో మన కోళ్ళు ఉన్నాయి అన్నాడుగా, పోయి తెచ్చుకోపో. దొంగకోళ్ళు ఏదో ఉన్నాయిగా, పోయి తెచ్చుకోరాదా? ఎందుకు ఇంకా? మన గౌడ్ గారు ఇక్కడ మేమందరం కలిసి ఉంటాం సార్. అయితే కలిసి ఉండేది నువ్వేం కలిసి ఉంటావు? గౌడ్ ఆయన హిందువు, ఆయన చిన్నగా మతం మారుతావు. ఆయన సంపాదించే సంపాదన నువ్వు దిగమింగుతావు. ఆయన కష్టపడి డబ్బులు తెస్తాడు, నువ్వు ఇంట్లో ఉండి హ్యాపీగా తింటావు. వాళ్ళు డబ్బులు ఇచ్చేదాకా స్నేహంగా ప్రేమగా మాట్లాడతావు. ఎప్పుడైతే డబ్బులు ఆపేస్తావు వాడిని బూతులు తిడతావు. ఇదే కదా బాబు మా గౌడు, మా రెడ్డి, మా కమ్మ, మా బలిజ, మా ఎస్సీ అని చెప్పి కలుపుకోవటం, వాళ్ళు మతం మార్చడం, వాళ్ళ దగ్గర డబ్బులు దొబ్బు తింటాం. నేను పాస్టర్ అయ్య గారు మళ్ళీ గౌరవం తగ్గకూడదు, డబ్బులు తగ్గకూడదు. ఎవడైనా సరే ఆదివారం చర్చికి రాకుండా ఎవడైనా కాలుకు నీగిపోతే వాడు నాశనం అయిపోవాలంటావు. ఇదే కదా బాబు మీ పాస్టర్లు అందరినీ కడ్డాలు కూడా ఉప్పదీసి మొండి మనల్ని నించోబెట్టి ఒక్కొక్కడికి వాతలు పెట్టాలా? నిజంగా పాస్టర్ల ఆస్తులన్నీ జప్తు చేసి విశ్వాసులకు ఇచ్చేయాలి. మీ అందరూ దొడ్లు కడుక్కొని బతకాలి, లేదంటే రోడ్లు లుచ్చుకొని బతకాలి. అంతకన్నా మీకు మీరు పీకేది ఏమీ లేదు. దానికే పనికొస్తారు మీరు, దొడ్లు కడగడానికి, రోడ్లు ఊడడానికి తప్ప. ఈ పాస్టర్లు దేనికి పనికిరాదు. మీరు పాస్టర్లు మన దేశానికి వెన్నెముక లాంటి వారు సార్. పాస్టర్ అనేవాడు ఈ దేశానికి పరమ దరిద్రం, వెన్నెముక మొత్తము దేశమే నాశనం అయిపోతుంది కదా సార్. మన భారతదేశం బ్రిటిష్ లంజా కొడుకులు, ఆ బ్రిటిష్ లంజా కొడుకులు పుట్టిన నా కొడుకులే వీళ్ళు. దేశాన్ని దెంగిపోయారు నా కొడుకులు. ఆ లంచా కొడుకులు దెంగిపోయిన తర్వాత అరే మేము దెంగాము, ఇక బైబుల్ మీరు చేతిలో పెట్టుకోండి, ఈ బైబుల్ ప్రచారం చేసుకుని వాళ్ళ నెత్తిన బైబుల్ పెట్టండి, వాళ్ళ ఆస్తులు మీ చేతిలో తెచ్చుకోండి అని చెప్పి ఆ లంచా కొడుకులు నేర్పిపోతే మీరు వాళ్ళ మీద పడి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటూ అందమైన ఆడపిల్లలను మీ పక్కల్లో తెచ్చుకుంటూ మీ బీరువాల్లో తెచ్చుకుంటూ వాళ్ళ ఫలాలు మీ దగ్గర తెచ్చుకుంటూ వాళ్ళు నాశనం చేస్తా ఉన్నారు.
కడుపు అన్నం తిన్నా పెంట తిన్నావు ఎవరో వీళ్ళందరూ చెప్పినప్పుడు ఎవరో చెప్పినట్టు పెంట తిను, వాళ్ళు ఏరిగింది కూడా తిను నువ్వు. నువ్వు వాళ్ళ దగ్గర దశం భాగం తీసుకున్నప్పుడు వాళ్ళ ఏరిగింది కూడా తినాలి నువ్వు. ఈ గ్రంథాలు ఏం చెప్తున్నాయో చెప్పు సార్. నేను అడిగేది గోపి గారికి అదే అడిగాను. నేను అడుగుతాను, నన్ను నీ పాషను పట్టుకుని నువ్వు గ్రంథం ఏ గ్రంథం అడుగుతావు? నీ కంటే నలుసు తీసేసుకొని ఎదుటి వాడిని కంట్లో తీసుకోవాలి. నలుసు నీ కంట్లో దూలం ఉంది. నువ్వు ఎవరి దగ్గర అయితే దశం భాగం తీసుకుంటావో, నువ్వు ఎంత మంది దగ్గర దశం భాగం తీసుకుంటావో వాళ్ళ పెంట తిని నువ్వు బతుకుతున్నట్టే లెక్క. వాళ్ళు నువ్వు ఎప్పుడైనా సరే వాళ్ళ దశం భాగం తీసుకొని నువ్వు బిర్యానీ కొనుక్కున్నావు అనుకో, వాళ్ళు ఏరిగేది స్వాములు ఎట్లా బతుకుతున్నారు సార్? పూజారులు స్వాములు వాళ్ళు ఏరిగేది కూడా గుర్తు తెచ్చుకో. వాళ్ళు ఏరిగేది గుర్తు తెచ్చుకో. నువ్వు బిర్యానీ తింటున్నప్పుడల్లా వాళ్ళ పెంట తింటున్నట్టు నువ్వు గుర్తు తెచ్చుకో. ఇక నువ్వు బిర్యానీ తింటున్నప్పుడల్లా విశ్వాసం డబ్బుతో బిర్యానీ తెచ్చుకొని తింటావు కదా, వాళ్ళు ఒక ముద్ద నోట్లో పెట్టగానే వాళ్ళు ఏరిగింది తినట్టే. ఇక నువ్వు మరి పూజారుల సంగతి చెప్పు. పూజారి గాని ఎవడైనా గాని దానికి ఒక లెక్క ఉంది. వాళ్ళు కష్టపడుతున్నారా? వాళ్ళు పొలం దున్నుతున్నారా? భూమి దున్నుతున్నారా? చెప్పేది నీలాగా ఎర్రిపుకు నా కొడుకులు కాదు వాళ్ళు, నీలాగా కొజ్జా నా కొడుకులు కాదు వాళ్ళు. చెప్పేది చెప్తా, వాడు పని చేస్తాడు. పూజారులు పొలం దున్నుతున్నారా? పూజారులు వినమయ్యా విను. పూజారులు ఉదయం 4 గంటలు లేచి 4 గంటలు లేచి వేదాన్ని చదువుతారు, ఉపనిషత్తులు చదువుతారు, గ్రంథాలన్నీ చదివి మంచి చెడులు జనాలు చెప్తారు. వాళ్ళు పూజ చేసిన తర్వాత వాడు శతకోపం పెడితే నువ్వు ఎంత వేస్తావు? 5 పైసలు 10 పైసలు రూపాయో 2 రూపాయలు వేసి దెంగేస్తావు. వాడు నీ ఆస్తులో సగభాగమే అని ఎప్పుడైనా పూజారి చెప్పారా? నువ్వు అడుగుతున్నావు పోయి దశంభాగం బైబుల్లో ఉందని నువ్వు దశంభాగం తీసుకుంటున్నావు. పూజారి ఎప్పుడైనా నువ్వు ఇంత సంపాదిస్తున్నావు కదా, నీ సంపాదన దశంభాగం అడుగుతాడు, బంగారం అడుగుతాడు. అరే ఎప్పుడు కూడా గోదానం అంటే మంచిది బాబు, గోదానం చెయ్యి, అన్నదానం చెయ్యి అంటాడు. అన్నదానం అనేది 10 మందికి పెట్టేది, ఒక పొంతులు తింటాడా? పేద ప్రజలందరూ తింటారు. ఎప్పుడైనా శ్రీరామనవమి జరిగితే అక్కడ క్రైస్తవులు తింటారు భోజనం, ముస్లింస్ తింటారు, హిందువులు తింటారు, అందరు తింటారు. మరి మీ చర్చిలో ఎప్పుడైనా అన్నదానం చేసి వచ్చారా? మీరు తిని సావడమే కానీ ఎవరికైనా పేదోళ్ళకి అన్నం పెట్టి వచ్చారా మీరు? మేము ప్రతి పంటకి వినాయకుడి చతుర్థికి పెడతాం, శ్రీరామనవమికి పెడతాం, ఏంటి నాగుల చవితికి పెడతాం, శివరాత్రికి పెడతాం, ప్రతి పంటకి మేము భోజనం. మొండలారా మీరు సంపాదించుకొని మీ పెట్టులో పెట్టారా? మొండలారా మీరు దశంభాగం ఎవడైనా దశంభాగం ఇకపోతే కొంప మీద పడి దాడి చేస్తారు కదా మీరు. వాళ్ళ పుట్టారా? మీరేమన్నా వాళ్ళ మడ్డకు పుట్టారా అంటారా? మీరు పోయి దశంభాగం అడగడానికి అది కాదండి, ఇది నాకు చెప్పండి. గణపతి పేరు మీద బుక్కడు అన్నం పెట్టి నువ్వు దశంభాగం తీసుకుంటున్నావు అంటే వాళ్ళ మడ్డకు పుట్టినట్టే. నువ్వు భాగం ఎవరికి ఇస్తావు? మనకు పుట్టిన వాళ్ళకో మన లంజ ముట్టకు పుట్టిన వాళ్ళకే ఇస్తావు. గణపతి పేరు మీద అన్నం పెట్టి వాళ్ళ దగ్గర నువ్వు డబ్బులు తీసుకున్నావు అంటే వాడి మడ్డకు పుట్టినట్టే నువ్వు. అది గుర్తుపెట్టుకో. ఎవడైనా సరే దశంభాగం తీసుకుంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న మడ్డకు పుట్టినట్టే నువ్వు. నీ కష్టంతో నువ్వు బతుకు. ఇది ఏది ధర్మంగా బతకరా బాబు. నీ ఏ మతమైనా గాని పక్కోని ముంచి బతకడం తప్పు. ఇస్లాం గాని, హిందుత్వం గాని, క్రైస్తవం గాని ధర్మంగా బతకాలి. ఎవడి పని ఆడు చేసుకుని బతకాల్సిందే. అంతేగాని నేను ఒక దేవుడిని పరిచయం చేస్తున్నా, యేసుని నమ్ముకో, ఉన్నది నమ్ముకో అని చెప్పేసి బైబిల్ వాడిని ఎత్తుని పెట్టి వాడు ఆస్తి నువ్వు తప్పడం ఏందిరా? ఇదే విచిత్రం రా. ఇంతకన్నా దరిద్రం ఉందా? ఎప్పుడైనా సరే చెప్తా విను. నువ్వు పాస్టర్వో ఇంకోడవో ఎవడైనాగా నీ కష్టం నువ్వు పడు. కాళ్ళు చేతులు ఇచ్చాడు కదా దేవుడు, తెలివి ఉంది కదా, కూలి పో. మాట్లాడుతున్నాను. నువ్వు నా ధర్మం అంతా చెప్పినావు, నీ ధర్మం చెప్తలేదండి. నీ చెప్పు, నీ ధర్మం చెప్పండి. నీ ధర్మం ఏం చెప్పు? నువ్వు చెప్పు. నా ధర్మం చెప్తే కదా, ఇదే చెప్తే కదా సార్. నీ ధర్మం బాబు, నీ ధర్మం ఏం చెప్పు నువ్వు. నీ ధర్మం ఏంది? దోచుకునే తప్ప ఏముంది నీ దగ్గర? నువ్వు దోచుకోవడం తప్ప ఏముంది నీ దగ్గర? నీ ధర్మం చెప్పు. నా ధర్మం చెప్తా విను. ఇంకా విను. చెప్పండి. నా ధర్మంలో పెళ్లి అనే ఒక అద్భుతమైన వ్యవస్థ ఉంది.
ఆడపిల్ల మగవాళ్ళు చెప్పండి. పెళ్లిడు 21 ఏజ్ మగవాళ్ళకి, ఆడపిల్లకి 18 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇరువురు మాట్లాడుకొని వేద మంత్రాలతో వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి వాళ్ళు స్వామనం చేసుకోవడానికి కూడా మంచి ముహూర్తం పెట్టి వాళ్ళని కలుపుతారు. అది పవిత్రంగా. అంతేగాని బైబిల్లో ఎక్కడైనా పెళ్లి చేయమని ఉందా? ఎక్కడైనా గాని ఒక్కసారైనా సరే పెళ్లి ఇలా జరిగిందని బైబిల్లో చూపించి నాకు ఎక్కడ చదువు అధ్యాయంది అన్న ఒకసారి అధ్యాయము సింహ గారు ఒకసారి అధ్యాయం చేయండి ఒకసారి. సింహ గారు సార్ మీకు తెలుసు కదా గిన్ని చెప్పిన ఒక అధ్యాయులు నీకు. ఆగండి 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 సింహ గారు, గోపి గారు, సింహ గారు నాకడా అది యాప్ లేదు. ఓకే ఓకే సార్, నో ప్రాబ్లం సార్. నేను చెప్పేది వినండి. మీరు అమాయకుల్ని మతాలు మార్చి వాళ్ళ జీవితాలు నాశనం చేయకండి. ఆ పాపం కొట్టుకుని నాశనం అయిపోతారు. నీ పని నువ్వు చూసుకో, నువ్వు పని చేయి, నీ కష్టం నువ్వు పడి నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకో. అంతేగాని నేను పాస్టర్ని, నీ అయ్యగారిని, నాకు దశం భాగాలి అంటే నాశనం అయిపోతావు. ఒకసారి మనం కలుసుకుందాం సార్, మంచిగా కలుద్దాం. అమాయకుల్ని మోసం చేయటం ఏ మతమైనా తప్పే. అది హిందూ మతమా, ఇస్లామా, క్రైస్తవమా, మోసం చేసి బతకటం ఏ సమాజం కొరకు మనము సార్ పోరాడాలి. నువ్వేం సమాజాన్ని చైతన్యం తీసుకురావాలి. కాదండి, నువ్వు చైతన్యం నువ్వు కాదు 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 వ్యభిచారి మూఢనమ్మకాలను రూపుమాపాలి. కుల మత భేదాలు లేకుండా చేయాలి, మత మార్పిడి లేకుండా చేయాలి. అందరి ఒకటే భాష సార్. వ్యభిచారి వచ్చి పతిపెత్త కబుర్లు చెప్పొద్దు, దొంగ వచ్చి జడ్జిలా తీర్పు చెప్పొద్దు. నువ్వు అట్లాంటి మాటలు చెప్పమాక. నువ్వు ఇలాంటి సూక్తులు చెప్పడానికి పనికిరావు. ఎందుకు పనికిరావు అంటే నువ్వు లెగిస్తే దశంభాగం తీసుకుంటావు, లెగిస్తే హిందువుల కాడికి వెళ్ళి బాప్టిజాలు ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు దొబ్బుతావు. నువ్వు ఎట్ట చెబుతావు నీతి? నువ్వు ముందు నీతిగా ఉండు. నువ్వు నీతిగా ఉన్నావంటే ఓ పని చేయి, నీ చర్చిలో ఉన్న ప్రతి ఒక్కరిని పంపించేసేయి. బైబిల్ దుర్మార్గం, యేసు దేవుడు కాదు, యెహోవా అనేవాడు పెద్ద దుర్మార్గుడు చెప్పు. లేదంటే యూట్యూబ్ లింక్ ఉందా నీకు? నీ యూట్యూబ్ లింక్ లైవ్ వస్తావా? మరి మాట్లాడుకుందాం లైవ్ లో. అబద్ధ బోధకులు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడు వారికి చెప్పేదేనండి. బైబిలే పెద్ద దరిద్రం, బైబిలే దరిద్రం, బైబిలే దరిద్రం, బైబిలే బైబిల్ అనేది పెద్ద దుర్మార్గం. బైబిల్ అనేది జనాల్ని మూర్ఖులుగా మారుస్తుంది, బానిసలుగా మారుస్తుంది. చర్చిలో భక్తులు సత్యం విముక్తి చేస్తుంది, బానిసలను విముక్తి. చర్చిలో చెప్పేది ఆరాధన, చర్చిలో మూఢనమ్మకాల నుండి, కుల మత భేదాల నుండి విముక్తి చేసే బైబిల్ గ్రంథం, ఏకైక గ్రంథం బైబిల్. మీరు హిందువుని మతం మార్చి మీరు బానిసలుగా మార్చుకొని వాళ్ళ జీవితాలు నాశనం చేయడానికి ఉన్నారు. మీ నుండి, మీ యేసు నుండి, మీ యెహోవా నుండి ప్రజలను కాపాడడానికే మేము ఉన్నాం, అంతే. సరే, భారత మాతకి జై చెప్పు లాస్ట్ కి. భారతదేశానికి జై. అరే బాబు, ఇది భారత మాతకి జై చెప్పు. దేశానికి జై చెప్పడం కాదు. అమ్మగా ఇప్పుడు నీ దేశాన్ని నీ తల్లిగా భావించవా నువ్వు? దేశాన్ని నీ తల్లిని దేశంగా భావించి భారత మాతకి జై చెప్పు. మన దేశమే మాత సార్, అందుకే భారత్ మాతకి జై చెప్పంటున్నా. భారత్ మాతాకి జై. అంతే పో. నీ తమ్ముంటే లింక్ పెట్టుకుని వచ్చేసాయి.